నారాయణ దాస భూమానంద గురు స్వాముల బుక్కులో స్వామి 71 ఉపదేశము అనగా నేమి అని తమరి ద్వారా తెలుసుకోవాలని తమరి పాద పద్మములకు నా యొక్క ద్వాదశ నమస్కరిస్తున్నాను. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భూమానంద స్వామి ప్రశ్నలలో 71వ ప్రశ్న, ఉపదేశమనగా నేమి? భిక్షపతి కోరడం జరిగినది. అయితే సహజంగా మనము వింటూనే ఉంటాం. ఏమని అంటే చాలా మంది మేము గురువు దగ్గరికి పోయాము, ఉపదేశం తీసుకున్నాము, ఉపదేశమైనాము అనేటువంటి వాక్యాన్ని మనము కూడా వింటూనే ఉంటాం. చాలా మంది దగ్గర వింటూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఉపదేశం అనగానేమి, ఉపదేశమైనందున కలుగు ఫలమేమి, ఉపదేశము కానందున కలుగు నష్టమేమి అంటే, ఉపదేశం అనగా ఉప ప్లస్ దేశము. అంటే ఉపసర్గకు సందర్భమును బట్టి నానార్థములున్నవి, కానీ ఉప అనగా దగ్గర లేక సమీపము, ఎక్కువది లేక శ్రేష్టమైనది అని అర్థములు గలవు. కానీ ప్రస్తుతం దేశమనగా ప్రదేశము, స్థలము, స్థానము, పదవి ఇత్యాదులు గనుక ఉపదేశమనగా సమీప స్థానము లేక శ్రేష్టమైన స్థానమని అర్థము. ఇక ఉపదేశమను మాటకు వస్తే మంచి మాట లేక హితవచనము, బోధించుటాను సామాన్య అర్థములను కలవు. కానీ ఉపదేశమను శబ్దమునకు ఎక్కువగా మంత్రోపదేశమను అర్థములోనే వాడుకలోనున్నది గనుక ఏ అర్థంలో తీసుకున్నా తనను నమ్ముకొని తన యందు విశ్వాసముంచి ఆశ్రయించిన శిష్యుని యొక్క శ్రేయస్సు కోరి గురువు చెప్పు హితవాక్యము. మంత్రము లేక వస్తునిశ్చయమునకై చేయు ప్రబోధలన్నీయు ఉపదేశమను శబ్దార్థములోనికే చేరుచున్నవి కనుక తెలియని వస్తువును గూర్చి తెలుపుటకే గురువు ఆవశ్యకమై ఉన్నాడు. అంటే అజ్ఞాత వస్తువు యొక్క స్థాన, స్వరూప, స్వభావములను ఎదిగించినప్పుడే
వస్తు నిర్దేశము శిష్యునికి కాగలదు. ఆ వస్తువు ఏ స్థానమున కలదో శిష్యుని ఆ వస్తువు దగ్గరకు తీసుకుపోయి చూపుటయో, లేక శిష్యుని దగ్గరికి ఆ వస్తువును తెచ్చి చూపుటయో చేసినప్పుడే అది ఉపదేశమవుతుంది. అంటే శిష్యునికి ఆ వస్తు సంబంధమైన యథార్థ జ్ఞానము కలిగించుటయే ఉపదేశం. ఇంద్రియములకు గ్రాహ్యమగు వస్తువులోనిదే కనుక సాధ్యమవుతుంది. కానీ ఆత్మను అట్లు చూపుటకు సాధ్యము కాదు కదా. మనసైవాను ద్రష్టవ్యం అని బృహదారణ్యోపనిషత్తులో తెలిపినట్లు పరిశుద్ధమైన మనస్సుతోనే ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలి. కానీ చంచలము మనస్సుచే చూడడానికి సాధ్యము కాదని తెలుపుచున్నది. ఇంకా ఆత్మావారే ద్రష్టవ్యంని బృహదారణ్యోపనిషత్తులో తెలిపినట్లు ఈ సమస్తము ఆత్మ కోసమే తప్ప వేరొక దానికి కాదు. అందుకే ఈ ఆత్మ దర్శనీయమైనది, తెలుసుకోదగినది కూడా. ఇంకా కూడా భగవద్గీతలో బుద్ధిగ్రాహ్యం మతీంద్రియం అని తెలిపినట్లు ఆత్మను కూడా శిష్యునికి గురువు మానసిక ప్రత్యక్షము గావించగలడనుటలో సందేహము లేదు. ఇట్టి అపరోక్ష జ్ఞానము శిష్యునికి కలిగించుటయే ఉపదేశము గాని వాక్యము, మంత్రము, తంత్రము ఎవరికీ వినబడకుండా శిష్యుని చెవులో చెప్పుట ఉపదేశం కాదు. ఎలాగంటే ఆ మంత్రము లేక వాక్యము సూత్రప్రాయంగా మాత్రమే వస్తువును గురించి చెప్పును. కానీ అట్టి మంత్ర తంత్రములలో గల మర్మమును గాని ధర్మమును గాని గురువు వివరించి ఎట్లంటే ఘటం ఎదుటబెట్టి చూపిన ఎటువలే బయలుండ చూపి యతి మాయలచే నటింపుచున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తిరిప్పుడు తీరే మచ్చంక ఇక బుట్టాదు ఏ రీతి శంఖ. ఎటు దోచకీలు వెళ్ళి ఇట మిమ్ము చూచినప్పటి నుంచి దయచేసిప్పటి దాకా బోధిస్తే తీరే మచ్చంక ఇక పుట్టాదు ఏ రీతి శంఖ అని తెలిపినట్లు, అంటే ఘటం ఎదుట పెట్టి చూపినట్లు. వస్తు సాక్షాత్కారము కలిగించుటయే నిజమగు ఉపదేశము. అంటే వల్లె వేయించి శాస్త్రజ్ఞానం ఎంత పెంపు చేసినా దాని వలన వస్తునిచ్చే జ్ఞానము ఏమాత్రము కాజాలదు. అంటే ఎన్ని ఉపదేశములు చేసినా, ఎన్ని ఉపన్యాసములు చేసినా, ఎన్ని సభలలో ఎంత బోధించినా, అనేక శాస్త్రములను చదివి కంఠస్థము చేసి బోధించిన శిష్యునికి మాత్రము వస్తునిచ్చే జ్ఞానం ఏమాత్రము కలగదు.
ఎట్లంటే ప్రజ్ఞానం బ్రహ్మాను మహావాక్యార్థం ఎంత వివరించి చెప్పినా బ్రహ్మస్వరూపము అపరోక్షము కాదు. కానీ ఆ బ్రహ్మము నీవే తత్వమసి అని ఉపదేశించినప్పుడు, అంటే తన స్వరూపమెరిగిన శిష్యునికి బ్రహ్మ పదార్థము అపరోక్షము కాగలదు. అట్లు కాకుంటే పరమానందయ్య గారికి 10 మంది శిష్యులు, ఆ శిష్యులను ఏరు దాటి ఒక వస్తువు తెమ్మని చెప్పినప్పుడు ఆ 10 మంది ఏరు దాటి ఆ వస్తువును తిరిగి తెచ్చేటప్పుడు ఆ 10 మంది సురక్షితంగానే ఏరు దాటి వచ్చినప్పటికీ అయ్యో తమలో ఒకడు ఏరుదాటులలో కొట్టుకొని పోయినాడు అని భ్రాంతి చెంది విలపించినప్పుడు, అంటే దుఃఖము చెందినప్పుడు, ఎవరు ఎన్ని విధములు చెప్పినా వాడి దుఃఖం పోదు. దశముడు ఉన్నాడు అంటే 10వ వాడు ఉన్నాడు కొట్టుకుపోలేదు అని ఎంత చెప్పినా వారికి దుఃఖ నివృత్తి కాలేదు, దుఃఖం పోలేదు. కానీ 9 మందిని ఒక్కొక్కరిని వేరువేరుగా చూపించి ఆ 10వ వాడవు నీవే అని వేరు చేసి చూపించినప్పుడు అప్పుడు గాని వారికి దుఃఖ నివృత్తి కాలేదు. ఆ విధంగా గురువు అపరోక్ష సాక్షాత్కారము శిష్యునికి కలిగించి తత్వమసి మహావాక్యమునకే ఉపదేశ వాక్యమని పేరు. అట్లు కాకుండా ఏ వస్తువును గురించి ఎంతగా విన్నను ఆ వస్తువును స్వయంగా చూసి వచ్చిన దానికి చాలదు కదా. కనుకనే విన్నవారా మీరు కన్నవారా? విన్నవారా కన్నవారా? కనుకనే శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభులు వారు సాధమల గురువెవరని నను ఇదిగో బయలిదిగో లేని ఈ గురు తిరిగేటిదగు శరీరము నీకు చెప్పవచ్చిన వారే అని చక్కగా సెలవిచ్చినారు. అంటే రెంటిని చూపి చెప్పకున్నచో వారు గురువులు కాజాలరు, కాలేరు. వీరు శిష్యులు కారు. వారు చెప్పినది ఉపదేశము కాదు, అది కేవలం అపదేశమేయగును. రెంటిని చూపి చెప్పకున్నచో వారు గురువులు కారు, వీరు శిష్యులు కారు. వారు చెప్పినది ఉపదేశము కాదు, అది కేవలము అపదేశమేయగును. ఆ గురు శిష్యులు ఇరువురు అపహాస్యము పాలేయగుదురు. కానీ సరియగు ఉపదేశం వలన శిశుని ఆశయ సంస్థితి కలుగుటలో సందేహమేమీ లేదు. ఎట్లనగా వస్తునిచ్చే జ్ఞానపూర్వకంగా బోధ ఆరుఢమైనచో వారికి భ్రాంతి కలుగుటకే మాత్రము కూడా భ్రాంతి కలుగుటకే కారణము లేదు. ఇది తాడే అని దృఢముగా తెలిపి ఉంటే ఇది పాము అనే మళ్ళీ తిరిగి భయభ్రాంతులకు
తావే ఉండదు. అంటే ఆ విధంగా మనసుకు దృఢమైనప్పుడు, నాయనా ఇది తాడే అని దృఢముగా తెలిపి ఉంటే ఇది పామి అని భయభ్రాంతులకు మళ్ళీ తావెప్పుడూ ఉండదు. కనుక అట్లునే పరిపూర్ణ బోధ యందు వస్తు నిశ్చయ జ్ఞానము మరీ మరీ అవసరము. శిష్యునకు ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావములను పూర్తిగా తెలియబడిన వెంటనే పరిపూర్ణ పరబ్రహ్మమందు ఆ ఎరుకకు మూలం లేదు, కొనకు ప్రవేశించుటకు స్థానము లేదు అని బోధ ఆరూఢమగును. అట్లు ఆరూఢమగినచో అప్పుడు అట్టివాడు దేనిని కోరడు, ఇచ్చారాకిత్యమే సిద్ధించును. ఉన్నదున్నట్లుగా లేనిది లేనట్లుగా చూచుకోవలెనన్నారు దీక్షితుల వారు. ఇచ్చారాకిత్యమే స్వచ్ఛమైన బోధ అన్నారు. వస్తు నిశ్చయ జ్ఞానపూర్వకమగు ఉపదేశము లేనివాడు వస్తు సాక్షాత్కారము కలగజేయజాలడు కదా. కనుకనే శ్రవణ మనన నిధిధ్యాసల యందు గాని, ధ్యాన ధారణ సమాధి మొదలగు సాధనల యందు గాని ఎట్టి లోపమున్నా వస్తువు ఉన్నదున్నట్లుగా గోచరించదు. ఆ వస్తువును ఆవరించిన అజ్ఞానము తొలగదు. అందుకే గీతాచార్యుడు అగ్నేనా వృతం జ్ఞానం తేన ముఖ్యతే జంతువా అంటే జ్ఞానమును అజ్ఞానం ఆవరించి ఉండగా జీవుడు ఎట్లు ముక్తి పొందును. చక్కగా భగవద్గీతలో కూడా మనకు తెలియబడుతుంది. అగ్నేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతువా అంటే జ్ఞానమును అజ్ఞానం ఆవరించి ఉండగా జీవుడు ఎట్లు ముక్తి పొందును. గీత తెలుపుతున్నది. వస్తు సాక్షాత్కారములన మాత్రమే దానిని ఆవరించిన అజ్ఞానము పటాపంచలగును. అప్పుడే సర్వభ్రాంతి రహితము సిద్ధించును. అట్లు కాకపోతే మంత్రమును రహస్యముగా చెవిలో చెప్పుటయే ఉపదేశం అనుకుంటే అనే సామాన్యార్థములో కూడా మంత్రమును గురుముఖత గ్రహించి జపించి మంత్రసిద్ధిని పొందిన వ్యక్తినే గురువుగా స్వీకరించి ఆయన వలననే మంత్రోపదేశము పొందవలెను. ఎందుకంటే మంత్రముతో పాటు తాను సిద్ధించిన కొంత మంత్రశక్తిని కూడా శిష్యుని యందలి వాత్సల్యముతో అంటే ప్రేమతో అతడు అనుగ్రహించగలడు. ఆ విధంగా మంత్ర గురు పరంపరా ప్రోక్తమైనప్పుడే అది శక్తివంతమై మహిమాన్వితమై విలసిల్లగలదు. అట్లు కాకుండా మంత్రసిద్ధి లేని వారి వలన గాని గ్రంథముల ద్వారా గాని గ్రహించి అట్టు గురు మంత్రము నిష్ప్రయోజనము. వారిరువిరికి తిరిగి రాకడా పోకడా తప్పదు అంటూ మనకు ఉపదేశమనగా ఏ విధముగా మనకు పెద్దలు తెలియచేస్తున్నారు. ఏ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా.
జై గురుదేవ్.